వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. యోగాతోని సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యమని ఆదినారాయణ రెడ్డి ప్రకటన. సరిపేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాచమల్లు ఆరోపణ. తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో పనిచేయని సర్వర్లు, ఇబ్బందుల వాహనదారులు. హోంమంత్రి బంగళపూడి అనితపై వైసీపీ తప్పుడు ఆరోపణలు. యోగాతోనే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని, దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 12 యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం పర్యాటక యోగా థీమ్ తో గండికోట చారిత్రాత్మక పర్యాటక క్షేత్రంలో జిల్లా పర్యాటక ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో వేలాది మంది పౌరులతో యోగా గురువులు యోగాసనాలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ మరియు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుండి యోగా సాధనతో ఎందరో మునులు, ఋషులు, యోగులు తపోనిష్టి సమయంలో అనారోగ్యాలు దరిచేరకుండా యోగాసనాలు, ప్రాణాయామాలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని తమ సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతలకు యోగా మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సంకల్పం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. గత సంవత్సరం దాదాపు 5,000 మందితో పైన ఇక్కడ ఈరోజు జార్జి పక్కన ఆ రోజు పైన ఎంత సంతోషమైన గాలి ఉందంటే, గార్జి నుంచి ఆ లోయ నుంచి గాలి ఒకవైపు గండికోట రిజర్వాయర్ పడమర భాగాన, కింద మైలవరం రిజర్వాయర్, కోట పైన జమలమడుగు టౌను, జమలమడుగు మండలం ఒకవైపు సుజిలాన్ వాళ్ళ యొక్క గాలి మర ప్రశాంత వాతావరణం. కేంద్ర ప్రభుత్వం శాసకీయ నిధులతో 78 కోట్ల పనులు కూడా జరుగుతున్నాయి. మీరందరూ గమనించారు. చక్కటి రోడ్డు వేసాం. మళ్ళీ రోడ్డు ఒకటి గుర్రంశాల దగ్గర నుంచి రౌండప్కు మళ్ళీ టెండర్ పిలవడం కూడా జరిగింది. మీరు గమనించారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు కూడా, రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు. కాబట్టి ఈ యోగా యొక్క లాభం ముఖ్యంగా ఇది మోడీ గారు ప్రతిరోజు ఆయన 76 ఏళ్ల వయసులో కూడా అంత బాగా ఫిజిక్గా ఉన్నాడంటే, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా సమ వయసు, ఆయన కూడా ఫిజిక్గా ఉన్నాడంటే కారణం ప్రతిరోజు 1 గంట పాటు వాళ్ళు యోగా. చూడండి, వాళ్ళు కూడా యోగా గురువు డాక్టర్ గారు కానీ ఇంకా ఇంతకుముందు ఈయన సీనియర్ వీళ్ళు కూడా తరబీదు ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే 2 గంటలైనా చేయగలరు. మనం రోజు 10 నిమిషాలతో మొదలుకొని 20 నిమిషాలు, 30 నిమిషాలు, గంట పాటు ఉంటే ఒక మెదడుతో పాటు శరీరం కూడా 2 డాక్టర్ల అవసరం లేకుండా డాక్టర్లకే సలహా ఇచ్చే పరిస్థితి. వాళ్ళకి అన్ని అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, జ్ఞానం పెరగడంతో పాటు మామూలుగా పెద్దలు చెప్తుంటాడు, బుద్ధి జ్ఞానము బాగుండాలని. అంటే బిహేవియర్ బాగుండాలా, జ్ఞానం బాగుండాలా, శరీరం బాగుండాలా. సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడైనా మనం చివరి దశలో అయినా, చనిపోయే దశలో అయినా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా చాలా ఉపయోగం. అందులో 8 కార్యక్రమంలో ధ్యానం కూడా ఒకటి, 7వ భాగం. అది ధ్యానం. ఒక 10 నిమిషాలు ధ్యానంగా ఉంటే అంతా అంతరాత్మ ఊపిరితో పాటు ఏకవిధాది ఈ యొక్క సమాజం ఏం చేయాలా, తోటి మానవునికి ఏం చేయాలా, ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి, వృక్ష సంపద ఎలా పెంచాలి, వృక్ష సంపద పెంచితే గాలి విధంగా ఆక్సిజన్ పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గి వర్షాలు వచ్చేదానికి, నీడనిచ్చేదానికి, కీటకాలకు, జంతువులకు చనిపోతూ వృక్షం ఏ విధంగా కలపనిచ్చిపోతాదో తేనెకు కూడా ఉపయోగపడే పరిస్థితి. తేనెకు కూడా చెట్టులు లేవు. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉండే ఈ యొక్క ఉచ్చ సంపద పెంచడానికి కూడా ఈ యోగా చేస్తే మనం మంచి చేసే ఆలోచన కూడా వస్తుంది. బిహేవియర్ మారుతుంది. బాగా చదువుకోవాలని అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండేదానికోసం కొంచెం వాకింగ్ చేయాలనిపిస్తుంది. ఓపికగా ఉండేదానికోసం ఇది ఉపయోగపడుతుంది. రేపు సంసార జీవితానికి ఉపయోగపడుతుంది, స్నేహితానికి ఉపయోగపడుతుంది, ఇది రాజకీయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉండే ఈ యోగా అవసరమనే ఉద్దేశంతో ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రము దీని సహకారం కోసం ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందరూ సహకరించారు. నేను కూడా అడపా నేను కూడా ఇది చేయాలనుకుంటా, కానీ మా సమయం జరిపాలి. నేను 5 గంటలకు ట్రైన్లో వచ్చిన, పరిగెత్తి ఇక్కడికి వచ్చిన. ఇది ఎంతైనా అవసరం. నేనే ప్రాక్టికల్గా గమనించిన. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే ప్రకారం ఒబిసిటీకి తగ్గేదానికి, ఊపిరి పెంచేదానికి,
గొంతులో వాయిస్ పెంచేదానికి, మంచితనం పెంచేదానికి, స్నేహితం పెంచేదానికి. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ యోగా నిరంతరం ఎంత టైం లేకపోయినా, అందులో ఈయన చెప్తున్నాడు అన్ని మతాలు చెప్పేది ధ్యానం చేయమనే, మంచి చేయమనే. ముఖ్యంగా ముస్లిమ్స్ రోజుకు 6 సార్లు నమాజ్ చేయడం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చెప్పులు కుట్టేదానికి అతను కూర్చొని ఉపయోగపడుతుందని, జీవితానికి ఉపయోగపడుతుందని. కాబట్టి మనమందరం ఈ యొక్క విధానాన్ని పాటించడానికి కోసం సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలుపుతూ, సురేష్ గారు చెప్తున్నారు పిల్లలు ఒకసారి ఒక 10 నిమిషాలు క్లీనింగ్ కార్యక్రమం, స్టూడెంట్స్ ఉన్నారు కొందరు, పక్కన చిన్న పని 10 నిమిషాలు చేసిన తర్వాత టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం, బ్రేక్ఫాస్ట్. దీన్ని నిదానంగా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి గంటికోట చూడండి, లోపల ఏముంది పరిస్థితి, ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంది, గతం ఏంది, ఇప్పుడు ఏంది. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా గమనించి ఇంకా ఏమన్నా చేయాల్సినవి కొన్ని రిమార్కులు ఉంటాయి. ఎప్పటికీ ఎన్ని మార్కులు సాధించినా కొన్ని రిమార్కులు ఉంటాయి, రిమార్కులు సరిదిద్దడమే మార్కులు. ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం పేరుతో కూటమి ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఐటీడీపీ యాప్ ద్వారా వైసీపీ మద్దతుదారుల ఓట్లను గుర్తించి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం తమకు అందిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు తహసీల్దార్ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాతకోట మునివంశీధర్ రెడ్డి, గరిషపాటి లక్ష్మీదేవి, మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభమైంది సర్ ఎస్ఐఆర్ ఓటర్ల యొక్క తొలగింపులు, నమోదు, ఆ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని, ఎన్నికలకు సంబంధించిన అధికారులను కలిసి నిన్న ఒక్కరోజు మా దృష్టికి వచ్చిన అనేక రకాల సమస్యలను వాళ్ళ దృష్టికి తెచ్చేదానికే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం. ప్రారంభమై ఒక్కరోజే అయింది. ఒక్కరోజులోనే చాలా లీలలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చెమ్ము నీళ్ళకే ఇటుంటే నా ఉత్తా నీళ్లు పోసుకోవాలంటే చాలా పనింది. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలకు చేస్తా ఉన్నా. ఇది అత్యంత కీలకమైన దశ ప్రజలారా, అత్యంత మనకు అవసరమైన దశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది, అత్యంత శక్తివంతమైంది ఓటు. ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా అత్యంత శక్తివంతమైంది ఓటే. మన ఓటును మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే మొన్నటి వరకు, ఒక 2 సంవత్సరాల కిందటి వరకు ఓటరు పాలకుని నిర్ణయిస్తానాడు. ఈ దేశంలో దరిద్రం పట్టింది ఈ దేశానికి. పాలకుడు ఓటరు నిర్ణయిస్తున్నాడు. రివర్స్, ఓటరు పాలకుడిని ఎన్నుకుంటున్నారు. ఇదిగో మాకు ఈ నాయకుడు కావాలా, ఈ ఎమ్మెల్యే కావాలా, ఈ సీఎం కావాలా, ఈ ప్రధానమంత్రి కావాలా అంటున్నారు ఓటు హక్కు ద్వారా. అదేమైంది ఇప్పుడు కాస్త అంటే కదా, ఓటరు నిర్ణయిస్తున్నాడు పాలకుని గతంలో, ఇప్పుడు పాలకుడు నిర్ణయిస్తున్నాడు ఓటర్ను. వీడు ఉండాలంటే ఓటర్ ఉంటాడు, వీడు ఉండకూడదంటే ఓటర్ ఉండడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరోజుకే ఎదురైన సమస్యలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పేరుతో టీడీపీ యాప్ అని ఒకటి వచ్చింది. టీడీపీ యాప్ అని ఒకటి వచ్చింది. ఇంటింటికి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఎల్ఏనే కదా అనేది, అంటే ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్ అధికారి చేత ఇళ్ళకు పోయినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏ చేసేది ఏంటంటే కదా, ఇదిగో ఈ ఇల్లు లక్ష్మీనారాయణ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటు అంటేనే ఆ ఐటీడీపీలో వాడు టిక్కేసుకుంటాడు. అంటే ప్రతి బూతులోనూ ఒక 800 నుంచి 1100 ఓట్లు ఉంటాయి. ప్రతి బూతులోనూ మా పార్టీకి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించినా కానీ ఒక 50 ఓట్లు, 70 ఓట్లు, 100 ఓట్లు కన్ఫర్మ్గా చేతులు ఎత్తేసి ఉంటాయి. తెలుగుదేశం పార్టీకైనా మాకైనా ఉంటాయి.
అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు చేసేదంటే ఐటీడీపీ యాప్ ద్వారా వాళ్ళు గుర్తించిన మా ఓట్లను టిక్కేసుకొని, ఇదిగో ఈ బూత్ నెంబర్ 1లో వీళ్ళు పక్కాగా ఈ 70 మంది తెలుగుదేశం వైసీపీకి ఓటేసే వాళ్ళని చెప్పి గుర్తించి ఐటీడీపీ ద్వారా టిక్కేసుకుంటే, ఆ తర్వాత ఫారం 7ని ఉపయోగించి తొలగించే కార్యక్రమం చేయాలా. 7 ఫారం ఏం చెప్తాది అంటే గన చనిపోయిన వాళ్ళను, ఈ ఊర్లో లేని వాళ్ళను ఈ కారణాలు చూపించి తొలగిస్తారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐటీడీపీ ద్వారా గుర్తించబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటర్లను 7 ఫారాన్ని ఉపయోగించి రేపొద్దున ఎంఆర్ఓకు సంబంధించిన అధికారులకు ఇస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారుల ద్వారా మేము కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంటే, లేకపోతే ఓటర్ గన కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంటే ఆ నిజమైన ఓట్లు కాస్త తొలగించబడతాయి. అంటే ఓటర్ ఎవరుండాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. మొన్నటి వరకు ఎవరుండాలా అమరావతిలో అని చెప్పి, ఎవరుండాలా ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే అని చెప్పి, ఎవరుండాలా మా గ్రామానికి సర్పంచ్ అని చెప్పి ఓటర్ నిర్ణయించినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఓటర్ను వాళ్ళు నిర్ణయిస్తున్నారు, వీళ్ళు ఉండాలా వీళ్ళు ఉండకూడదు అని చెప్పి. ఇది తప్పు. రెండవది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ చెప్తానా, కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్రొద్దుటూరులో అమృతానగర్లో సంబంధించిన అధికారులు ఇంటింటికి పోయి సర్వే చేయాల్సింటే ఇంటింటికి పోయి సర్వే చేయకుండా ఆ అమృతానగర్లో ఒకసాట కూర్చొని, ఒక స్కూల్లోనో, ఒక ఆఫీసులోనో, ఒక సత్రంలోనో కూర్చొని ప్రజలను వాళ్ళ దగ్గరికే రమ్మని చెప్పి వచ్చినోడు వచ్చినట్టు రానోడు రానట్టు ఈ పని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇంటింటికి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి డోర్ టు డోర్ మీరు ప్రజలు తట్టాలా. ప్రభుత్వ అధికారులు పోయి ఆ ఇంట్లో ఎవరుండారు, యజమాని ఎవరు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతికుండే వాళ్ళు ఎవరు, 18 సంవత్సరాల నుండి కొత్త ఓటు ఎక్కించుకునే వాళ్ళు ఎవరు, వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో నుంచి ఈ ఊర్లోకి మార్చుకోరా తదితర అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు. చైతన్యపరిచి నిజాయితీగా ఆ ఓటును సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయడంలే, మోసం చేస్తూ ఉంది. మరి ఇంకొక చోట కూడా ఏం చేస్తున్నారంటే, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శంకరాపురం అనే గ్రామంలో మా ఏజెంట్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నాడు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏం చెప్తాడంటే గన, ఇదిగో ఈ సందు తెలుగుదేశం పార్టీల సందు, ఈ గేర్ అంతా వాళ్ళదే, ఈ లైన్ అంతా వాళ్ళదే, మీరు రాకూడదు అంటాడు మా వాడిని. ఇది ఎక్కడ న్యాయం అండి? వాని సంధి ఏంది, మా సంధి ఏంది? ఊరు అనే తర్వాత అందరిది. ప్రభుత్వం అనేది ఎక్కడికైనా ఏ సందులోకైనా పోతుంది. వాడు చేయాల్సిన వాడు డ్యూటీ చేస్తాడు. ఇది తెలుగుదేశం పార్టీ సందు కాబట్టి, ఈ వీధి కాబట్టి మీరు రావద్దంటే, ఆ తెలుగుదేశం పార్టీ సందులోకి వీధిలోకి పోయి సచ్చినా పుచ్చినా ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టం ఏం చెప్పినా అధికారులు నమోదు చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ప్రభుత్వ అధికారులు మా బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉండారో వాళ్ళను ఇక్కడికి రావాలా, ఇక్కడికి రాకూడదని చెప్పి నిర్బంధించే పరిస్థితి లేకుండా అన్ని చోట్లకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరులో కూడా ఈ ఎవరైతే బూత్ లెవెల్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఎవరైతే ఉండారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బూత్కు పోవాలనో ఈ ఎస్ఐఆర్ను నమోదు చేయడానికి, ఇద్దరికి తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి, అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇదిగో నేను మీ బూత్ లెవెల్లో నేను తిరుగుతానా, ఈరోజు ఉదయం 9 నుంచి రావాలని. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరూ కాదు, కొంతమంది బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉండారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏకపక్షంగా పోయి వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమానికి శ్రీకారం. అంటే ఇది ఒక్కరోజే అయినది ప్రజలారా, ఒక్కరోజే అయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా. నిన్న ప్రారంభమైనటువంటి ఈ ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఒక్కరోజుకే ఇన్ని లీలలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ మనుషులు అధికారుల ద్వారా చేస్తే ఇంకా 29 రోజులు జారా ఈ కార్యక్రమం. చెప్పినా అందుకే చెంబు నీళ్ళే నా ఉత్కా నీళ్ళు ఉన్నాయి. ఎన్ని మోసాలు చేస్తారు వీళ్ళు. అందుకే పాలకులు ఓటర్ను నిర్ణయించే కాలం వచ్చింది, పాలకులే నిర్ణయించే కాలం. ఇంకా ఉన్నట్టుగా మాట్లాడాలంటే 2 సంవత్సరాల కిందట మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లు. మరో 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మమ్మల్ని ఓడించేదానికి ఎస్ఐఆర్ కారణం కావాలి. నాడు ఈవీఎం నేడు సార్. అంటే మీ జీవితం అంతా ఈవీఎం మిషన్లతోనో సర్ అనే ఓటర్ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించి మోసపూరితమైన పద్ధతుల్లో అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడానికి మీరు చేసే ప్రయత్నం అత్యంత జిగుప్సాకరం, అత్యంత నీచం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అత్యంత శక్తివంతమైన వాళ్ళు. వాళ్ళకు నిర్ణయించే అధికారం ఓటుకుంది. ఆ ఓటునే మీరు తొలగించేదానికి మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అత్యంత హీనం.
నా వరకు వస్తే ఎన్నికల కమిషన్ కూడా నేను సూటిగా చెప్తా ఉన్నా, ఎవరైతే ప్రజాస్వామ్య దేశంలో ఉండబడిన నిజాయితీ ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తారో, మీ ఇష్టానుసారం ఓటర్ల యొక్క నమోదు కార్యక్రమంలో చేస్తారో, అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదానికి ఉపయోగపడే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ఏ ప్రభుత్వమైనా కూడా జైలు జీవితానికే పరిమితం అనుకుంటే పొరపాటు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ప్రజల యొక్క ఓటును తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గత 2 రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ, రెన్యువల్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు. గత 2 రోజులుగా సర్వర్ సరిగ్గా చాలా స్లోగా వర్క్ చేస్తూ ఉంది, పని చేయడం లేదు. అందువల్ల ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అందుకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున క్షమాపణలు వేడుకుంటున్నాము. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది వరకు ఏ స్టేట్ కా స్టేటు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా కంట్రీ వైడ్గా ఒకటే సాఫ్ట్వేర్ పెడతా ఉన్నారు. దాంట్లో వివిధ రకాలైనటువంటి స్టేట్ల నుంచి డేటా డంపింగ్ జరుగుతూ ఉంది. ఆ డేటా డంపింగ్ జరుగుతూ ఉండే దానివల్ల కొంత ప్రాబ్లం వస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వ్యూ ఏమంటే 1 కంట్రీ 1 ట్యాక్స్ అనే పాలసీ తీసుకొని రావాలని. అందుకోసం మొట్టమొదటిగా ఈ డేటా అంతా తిరిగి ఒకే సర్వర్లోకి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ సర్వర్ స్లో కావడము, అప్పుడప్పుడు మరాయించడం జరుగుతూ ఉంది. మేము మా పై ఆఫీసర్స్తో మాట్లాడి అతి తొందరలో ఇది రెక్టిఫై చేసేటట్టు చూస్తాము. నిన్నటి అభ్యర్థులు, ఈరోజు అభ్యర్థులు కూడా ఉన్నారు. బహుశా ఈరోజు 12:30, 1 గంట వరకు సర్వరు రాకపోవచ్చు. రేపటి నుంచి ఖచ్చితంగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మరియు ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా. దయచేసి మీకు టైము ఈరోజు వీలు కాకపోతే రేపైనా వచ్చి ఎల్లుండైనా కూడా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అదనపు ఫీజు గవర్నమెంట్ వసూలు చేయదని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాము. వీఆర్ సేయింగ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ టు ది పబ్లిక్. ఏదైనా అత్యవసర పనులు ఉండేవాళ్ళు వెళ్ళిపోయి తర్వాత కన్వీనియంట్ డేట్ కూడా మీరు స్లాట్ చేంజ్ చేసుకోవచ్చని ఇందు మూలంగా మీ అందరికీ సవినయంగా మేము మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు సిగ్గుచేటని టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జబీబుల్లా విమర్శించారు. ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, పరుష వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. జగనన్న కాలనీల భూసేకరణ, ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. 482 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 19,924 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని, ఇంకా 3,144 పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. పూర్తి కాని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జబీవుల్లా పేర్కొన్నారు. ఇప్పుడుండే రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ విధంగా మనం దీన్ని అభివృద్ధి చేసుకోవాలని నిరంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఆయన తనయుడు లోకేష్ గారు, సీనియర్ నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ అభివృద్ధి చేసే క్రమంలో అటు సంక్షేమాలు కానీ, పరిశ్రమలు కానీ, అలాగే రక్షణ వ్యవస్థ కానీ అన్నీ బ్రహ్మాండంగా జరిగేటప్పుడు రేపటి దినము మేము రాలేము అని వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకొని ఇక మనము రాలేము, టీడీపీనే మళ్ళా వస్తుందని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఆడవారిని గౌరవించడం లేదు. ముఖ్యంగా ఒక దళిత మహిళ మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని గుడివాడ మాజీ ఆయన అమర్నాథ్ అనే ఆయన మాజీ మంత్రి మహిళల గురించి, వారి మేకప్ గురించి ప్రస్తావించి వెటకారంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా సభ్య సమాజము ఖండించాల్సిన పని. ఎవరైనా కానీ స్త్రీమూర్తులు వారు గౌరవంగా ఉండాలా. అలాంటి వారిని మేకప్ గురించి ప్రతి ఇంట్లో
ఆడది అన్నా కానీ స్త్రీ అన్నా కానీ వాళ్ళు అలంకరణే వాళ్ళకే. అలాంటి దానికి ప్రస్తావించడం అవసరం లే. మనము రాజకీయాల్లో ఉన్నాము, హుందాతనంగా ఉండాలా. ఏదైనా ఉంటే సమస్య గురించి మాట్లాడాలి. కానీ మా హోమ్ మినిస్టర్ గారి మేకప్ గురించి అవసరమా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే పంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మిగతా నాయకులు, ముఖ్యంగా వాళ్ళ నాయకుడు కూడా సొంత తల్లిని, చెల్లిని, ఆ విధంగానే అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఏ విధంగా ఆ నాయకుడు ఉంటారో అలాగే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మిగతా నాయకులు కూడా అట్టే చేస్తారు. ఇది తప్పు. దీన్ని మనము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ముఖ్యంగా కడప జిల్లా తరపు నుంచి ఖండిస్తున్నాము. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం మానేయకుంటే మనము గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఇలాంటివన్నీ మనం మాట్లాడడం కాబట్టి వారి యొక్క ఆడోళ్ళను కూడా మనము గౌరవించాం. నువ్వు చెప్పినావని మనం అలా చెప్పము. ఇంకోసారి ఇలాంటి నోరు జారకుండా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అమర్నాథ్ గారికి మనం గట్టిగా చెప్తున్నాము. అలాగే కొన్ని రోజుల నుంచి ప్రొద్దుటూరులో మీరందరూ చూస్తున్నారు, 2019 నుంచి 24 మధ్యన ఇచ్చిన హౌసింగ్ గురించి, ఆ హౌసింగ్ నిర్మాణాల గురించి, ఆ తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తావిస్తూ మొన్న గోడౌన్లో 268 టన్నులు స్టీల్ పోయింది, దాన్ని ఎవరు తీసుకున్నారు అనే విధంగా దొంగతనం జరిగింది, సెప్టెంబర్ దాకా ఉన్నింది, ఆ తర్వాత టీడీపీ పార్టీ హయాంలో అనేది పోయిందని స్థానిక ఎమ్మెల్యే మీద లేకుంటే ఆయన కుమారుడి మీద నిందలు వేసినారు. కానీ ఆల్రెడీ 3 టౌన్లో కంప్లైంట్ ఉంది. ఆయన ఎవరు దానికి బాధ్యులు ఉన్నారో ఆడ సుబ్రహ్మణ్యం అనే ఆయనకు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పోలీసులను మన కోరుకునేది ఏమంటే, ఇలాంటి సమయాల్లో తప్పు ఎవరైనా చేయని అది నిజాలు బయటికి రావాలా, ఏమైనా కానీ అది ఎవరైనా కానీ. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసము ఒకరికి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. కానీ నిజాలు వెలికి తీయాల్సిన పని ఎవరిదంటే అది పోలీసులది. అలాగే నిన్నటి దినము ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 35 నిమిషాలు మాట్లాడినారు. ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ పరుష పదజాలం అనేది ముఖ్యంగా మాట్లాడడం చాలా తప్పు. ఆడవారి గురించి మాట్లాడము, అన్నీ మాట్లాడి లాస్ట్లో ఘోరమైన మాట చెప్పినాడు ఆయన. నువ్వు ఏదైనా ఛాలెంజ్ చేయి, ఇంకోటి చేయి, కానీ వేరే మాటలు చెప్పాలా. నిరూపించండి అయ్యా. మీరు నిరూపిస్తే ఇంకొకటి ఇంతకుముందు ఎట్టా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను టీడీపీ జెండా లేకుండా చేస్తాను, రాజకీయాల్లో ఉండను, మీరు చూడాలనే ముఖం చూపించను, ఇన్ని అలాంటి నువ్వు ఏది చెప్పినా ప్రజలు నమ్మరు. కానీ నీ యొక్క అబద్ధాలతో, నీ యొక్క ఈ వ్యంగ్య మాటలతో, తిట్లతో ప్రజలు అసహించుకుంటున్నారు. ముఖ్యంగా నువ్వు చెప్పిన ఛాలెంజ్ అధికారులు ఈయనే ఉన్నారు, కాంట్రాక్టర్లు ఈయనే ఉన్నారు, భూమి ఈయనే ఉంది, ఎలాంటి జరగలేదు. ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ, అడగాలన్నా కానీ కలెక్టర్ గారిని అడగాల, డిప్యూటీ కలెక్టర్ గారిని అడగాల, పీడీ గారిని అడగాలన్నా. కానీ ప్రభుత్వం ఎవరిది? ఒక ప్రభుత్వ హయాంలో ఏదైనా జరిగిందంటే దానికి ఆ ప్రభుత్వంలో ఎవరుంటారో వారిని అడుగుతారు. అధికారులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినట్టు వాళ్ళు విచారించేశారు. కానీ గోల్మాల్ ఏదైనా జరగని అడిగేది అందరికీ అడుగుతారు. అది వెలికి తీసే బాధ్యత ఏ ప్రభుత్వం నుంచి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమైనా ఉంటే అది తీయాలా. ముఖ్యంగా మీరు ఏం చెప్పినారంటే 23,000 ఇండ్లు, ఫ్లాట్లు పారదర్శకంగా అందరూ చెక్ చేసి ప్రతి ఒక్కటి లబ్ధిదారునికి ఒకటికి 3-4 సార్లు చెక్ చేసినాకనే వాలంటీర్ వ్యవస్థతో, ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో అని ఇన్ని మాటలు చెప్పినారు మీరు. నేను చెప్పేది ఏమంటే, ఇన్ని చెప్పినారు మీరు, వాస్తవాలు మాట్లాడుకుందామా? వాస్తవాలు 482
ఎకరాలు కొన్నది వాస్తవమే. దాంట్లో 23,000 ఫ్లాట్లు ఉండేది కూడా వాస్తవమే. కానీ ప్రజలకు అలర్ట్ చేసింది ఎన్ని? ప్రజలకు అలర్ట్ చేసింది దీంట్లో ముఖ్యంగా 3 ఉన్నాయి మనకు. రామేశ్వరంలో వచ్చేసి 7,647 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో అర్బన్ వాళ్ళకు వచ్చేసి 3,860, రూరల్ వాళ్లకు 1,001. మళ్ళా బొల్లవరం ఫ్లాట్లలో బొల్లవరం వచ్చేసి 10,462 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో అర్బన్ వారికి శాంక్షన్ చేసింది 5,804, రూరల్ వాళ్లకు శాంక్షన్ చేసింది 1,157. ఇక మిగిలింది మీనాపురం, అక్కడ వచ్చేసి 4,959 ఫ్లాట్లుంటే అర్బన్ వాళ్ళకు వచ్చేసి 1,991, రూరల్ వాళ్లకు 1,230. దీంట్లో అర్బన్ అంటే మన మున్సిపాలిటీకి సంబంధం ఉండేవాళ్ళు, రూరల్ అంటే మన మున్సిపాలిటీ పక్కన ఉండే పంచాయతీలు కానీ చిన్న చిన్న దగ్గర ఉండే పల్లెలు కానీ వాళ్ళకి సంబంధించింది. స్థలం ఉండేది 23,000 చిల్లర. దాంట్లో అక్షర సత్యం కరెక్ట్ చెప్పినారు ప్రసాద్ రెడ్డి గారు, తీసుకున్న ఎకరాలు కూడా చెప్పినారు. కానీ ఇంకా దీంట్లో చెప్పాల్సిన విషయం ఏమంటే ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారు వినాల్సింది మీరే. దీంట్లో ఫ్లాట్స్ అలాటెడ్ టు బెనిఫిషియర్స్కు అంటే లబ్ధిదారులకు మీరు అన్నీ చెక్ చేసి శాంక్షన్ చేసింది 19,924. ఇది మీ హయాంలోదే. అలాగే దీంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి 3,144. ఇంకా చెప్పాల్సిన విషయం ఏమంటే రూరల్ కాకుండా మన అర్బన్లో వచ్చేసి ఈ అలర్ట్ అయిన దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి వచ్చినోళ్ళు 11,655 అంటే టౌన్లో ఉండేవాళ్ళు. ఈ రూరల్కు సంబంధించి 3,388 అంటే పూర్తి ఫ్లాట్లు ఉండేది 23,000 చిల్లర, 23,068. అలాట్ చేసింది మీరు అంటే పట్టాలు ఇచ్చింది మీరు, పట్టాలు ఇచ్చింది చెప్పేది మీరు చెప్పినారు కదా నిన్న 19,924. దాంట్లో ఈ కట్టుకోవడానికి వచ్చి ఆడ గునాదులు వేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేసింది 15,043. అంటే మీరు అలాట్ చేసిన వాళ్ళే ఇంతవరకు ఇంకా 4,000 చిల్లర రాలేదు. ఇంకా అలాట్ కానీ ఇంకా 3,000 చిల్లర ఉన్నాయి. మనకు అవసరం ఎంత ఉందో అంతా తీసుకుంటే బాగుండేది. మీరు చెప్పుకోవడం మాత్రం రోజు 23,000 23,000 23,000 చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే లేవు. మీరేం చెప్తారు ఇంకా దాని గురించి? అలాగే మీరు చెప్పాల్సింది ఏమంటే ఇంకా పూర్తి చేసినామని బిల్లులు వేసుకుంది దగ్గర దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పి 2,000 చిల్లర దాదాపు పూర్తి చేసినామని వేసుకున్నారు. కానీ దాంట్లో మీరు చెప్పింది ఒక సత్యం ఏమంటే కాంట్రాక్టర్లు మళ్ళా ప్రజలు ఈ బెనిఫిషియర్స్ అందరూ కలిసి దీనిలో చేశారు. కానీ వాస్తవంగా మీ ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఏమంటే 1,80,000లోనే ఇల్లు కట్టిస్తామని. మీరు ఏం చేసినారు? 1,80,000కు పూర్తి కాదని చెప్పి 35,000 ప్రజల దగ్గర నుంచి, ఎవరు లబ్ధిదారుల దగ్గర నుంచి మీరే లోన్లు ఇప్పించి డ్వాక్రాల ద్వారా ఆ డబ్బు కూడా మీరే కాంట్రాక్టర్లు ఇప్పించారు. అంటే మీరంటే మళ్ళీ మీరు పేరు దీంట్లో ఏడ రాదు. మీరు అనుకున్నారు నేనా అధికారులు లబ్ధిదారులు కాంట్రాక్టర్స్ అంటారు. కానీ మీకు తెలియకుండా ఏ కాంట్రాక్టర్ కూడా మీ దగ్గరికి ఎంటర్ కాడు. మీకు తెలియకుండా ఏ అధికారి కూడా ఏది చేయలేరు. దానికి సంబంధించింది 35,000కి సంబంధించి ఏ జీవో కూడా లేదు. అది లోకల్గా ఉండే నాయకులే సృష్టించి ఈ 1,80,000లో ఏ కాంట్రాక్టర్ రాదు. కాబట్టి మీరు 35,000 మళ్ళీ డిమాండ్ చేసి తీసుకున్నారు. దాంట్లో ఇప్పటి వరకు పూర్తి అయినాయని 117 కాంట్రాక్టర్లకు బిల్లులు పడింది పూర్తిగా. మిగతాయి బ్యాలెన్స్గా పడినాయి. అలాగే ప్రజలు వచ్చేసి మేము పూర్తి చేసుకున్నాం వాళ్ళ అకౌంట్లలో వేసింది 547. ఇది అర్బన్లో. రూరల్లో వచ్చేసరికి 1,147 బెనిఫిషియర్స్ అంటే ప్రజలు ఎవరున్నారో 558 ఆ విధంగా జరిగింది. అన్నీ కలిపితే 2,000 చిల్లర. సరే, దీంట్లో ఎన్ని పూర్తి అయినాయో ఎన్నో కాదో మీరు చూడండి. మీరు చేసిన ఛాలెంజ్కు
మీరు చెప్పిన మాటలకు 23,000 అక్షర సత్యం అవసరం లేదు మనకు. మనకెంత అవసరమో కరెక్ట్గా 15,000 చిల్లర ముందుకు వచ్చిన వాళ్ళు. అలాట్ చేయడం మాత్రం మీరు 19,000కి చేసినారు. అలాట్ చేసిన వాళ్ళు కూడా రాలేదంటే ఏమని? ఎవరు వాళ్ళు? ఎవరైనా కానీ ఇంకా అలాట్ కానీ 3,000 చిల్లర అట్టే ఉన్నాయి ఫ్లాట్లు. చెప్పేది ఏమంటే ఏదైనా కానీ మీరు చేసేటప్పుడు ఇది ఎంతవరకు చేయొచ్చు మనమని కరెక్ట్గా బేరీ చేసుకొని చేసింటే అసంపూర్తిగా కాకుండా కొంతైనా మేలు వచ్చింది. మనం చెప్పలే, మనం ఈలే, వదిలిపెట్టండి. మనం టిట్కో హౌస్ అని పెట్టినారు చంద్రబాబు గారు. మీరు వచ్చి మీ గవర్నమెంటు రాకముందు మీరు చెప్పినారు, నేను కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అప్పుడు ఆయనతో మాట్లాడినాను. 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టించే బాధ్యత మనది. ఒక చేత్తో పట్టా, ఒక చేత్తో బీగం తాళం చెవి ఇస్తామని చెప్పినారు. కానీ జరిగిందా? మీ హయాంలో పూర్తి చేయలే మీరు. అలాగే ఇప్పుడు వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినాక ఏది ఎట్ట పూర్తి చేయాలా? సగం సగము మీరే చెప్పండి. సగం సగం ఏ విధంగా మనం పూర్తి చేయాలా? సగం సగం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. దీంట్లో సమస్యలు ఉన్నాయి, అయితే చేయాలా. దీంట్లో దాదాపు గ్రౌండ్ లెవెల్లోనే 1753 ఉన్నాయి. గోడలు ఎత్తేసి ఆర్సీబీసీ 1437, 2,369 కంప్లీట్. ఇప్పుడు నేను చెప్పిలా కంప్లీట్ అయినాయని. అది కాంట్రాక్టులు, బెనిఫిషియర్స్ వాళ్ళ అకౌంట్లో పడినాయి. కంప్లీట్ అంటే దాంట్లో కొంచెం అమౌంట్ వచ్చేసి మన గవర్నమెంట్ చిన్నగా కూడా కిటికీలు వేస్తే, వాకిళ్ళు వేస్తే, లేకుంటే ఈ చున్నం కొడితే పూర్తి అయిన తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో అది లేదు. నష్టపోయేది ఎవరు? ప్రజలు. ఇంకొకటి, దీనికి సొల్యూషన్ కూడా మనం చెప్పాలా. మన ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పినట్టు విచారణ ఒక దిక్కు జరగాల. ఆ విచారణలో బాధ్యులైన వాళ్లకు శిక్ష పడాలా, రీకవర్ చేయాలా. అలాగే ప్రజలకు వాళ్ళు రేపటి రోజు ఏ విధంగా ఆశ పెట్టుకున్నారో ఆ విధంగా వాళ్ళ ఇండ్లు కూడా పూర్తి చేయాలా. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన బాధ్యత. కానీ మీరు చెప్పింది ఏమి? 23,000 అవసరమా ప్రొద్దుటకు? మీరు అవసరం అన్నట్టు చెప్పినారు. ఇచ్చింది ఎంత? ఇప్పుడు 15,000 మందే. మీరు సెంటు చిల్లర కాకుండా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చినా కానీ 2 సెంట్లు ఇచ్చింది. ప్రసాద్ రెడ్డి గారు 2 సెంట్లు ఇచ్చింది. కానీ మీరేం చేసినారు? సెంటు చిల్లర అంట. ఎందుకు? ఇంకొకటి, స్థలం తీసుకునేటప్పుడు ఆ భూమి స్వభావం కనుక్కోవాలా. దానిలో మనం గునాది వేస్తేగిన గట్టిగా ఉంటుందా లేదని. ఇంకా డబ్బు ఏ విధంగా మనం ఇస్తామో ఆ విధంగానే ఉంటాయి. ఎప్పుడు తక్కువ అమౌంట్ ఉంటుందో కాంట్రాక్టర్ తను చేసినా కూడా లాభపడాలనుకుంటాడు, కానీ నాసిరకంగా చేస్తాడు. దీంట్లో మీరు అంటున్నారు మొన్న కడ్డీలు పోయినాయి. ఇలాంటి కడ్డీలు, ఇసుక అవన్నీ మీ హయాంలో ఎందిపోయినాయి. ఏ హయాంలో అయినా పోనీ, తప్పు ఎవరు చేసినా తప్పునే. ప్రజల సొమ్ము కాదు, ప్రజల సొమ్ముకు కాపాలదారులు ఎవరంటే ఎవరు గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళే. కానీ వారి హయాంలో జరిగినప్పుడు వారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీ హయాంలో జరిగిన దానికి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు మామూలు రాజ్యాంగం నడిపించాలి. అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మీరు స్పెషల్ రాజ్యాంగం. చాలా మందికి మీరు చెప్పినారు రేషన్ కార్డు, కొందరికి బెనిఫిషియర్స్ ఎవరంటే వాళ్లకు 5 ఎకరాల స్థలం ఉండకూడదు, కారు ఉండకూడదు, కరెంటు బిల్ ఎక్కువ రాకూడదు, ఐటీ రేట్స్ ఉండదు. నాకు సొంతంగా నాకు కూడా కార్డు ఉంది, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక తీసేసినారు. మళ్ళీ ఏమంటే ఈ విధంగా చెప్పినారు, ఓకే రైటు, 5 ఎకరాలు కానీ కారు కానీ నాకు ఉన్నాయి కాబట్టి మనం వద్దనుకున్నాము. కానీ పేదలకు పూర్తి చేసింది ఆడ. మీరు ప్రజలకు అడిగేటప్పుడు బాధ్యతగా అడగండి. పార్థసారథి గారు వచ్చినారంటే పార్థసారథి గారు వస్తారు, ఎవరైనా వస్తారు, మినిస్టర్ అన్నాక వస్తారు, పిలిపించాలా. మనము పైన ఉండే నాయకుల్ని, ప్రభుత్వం ఉండే వాళ్ళని ప్రేమతోనో అడిగో ఎక్కువ తెప్పించి మన ఊరుకు నిధులు తెచ్చుకొని మన ఊరిని బాగా ప్రశాంతంగా ఇంకొకటి డెవలప్ చేసుకోవడమే మన బాధ్యత. మీరు చేసిన ఛాలెంజ్, ఏదైనా ఛాలెంజ్ చేస్తే పద్ధతిగా చేయండి ప్రసాదన్న. నువ్వు మనిషి పెరిగినావు కానీ నీ మైండ్ పెంచుకో. కారణం తెలుసా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఒక స్త్రీ లబ్ధిదారులు, వాళ్ళు పేదలు, వారి గురించి నువ్వు అంత ఘోరంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఏ విధంగా స్పందిస్తాడు? తప్పు కదా. నేను ఎక్కువ కోరుకునేది ఏమంటే వైఎస్ఆర్సీపీ పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. ఇక రాదు అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే తన దగ్గర జవాబు లేనప్పుడు కొట్లాటకు దిగుతాడు. జవాబు ఉన్నవాడు జవాబు చెప్తాడు, జవాబు చెప్పాలా. జవాబు లేనప్పుడు కొట్లాడతాడు.
మీరు యొక్క నోరు కానీ అవన్నీ అదుపులో పెట్టుకుంటే బాగా ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది మెయిన్ పాత్ర. ప్రతిపక్షం ఉండాలా. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాము. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధర్నా చేస్తే కేసు పెట్టినాము, మనం ర్యాలీ చేసే కేసులు పెట్టించినావు. ఆ కేసులు, ఆ ధర్నా ర్యాలీ కేసులు ఎట్టా అంటే మనం పోలీసులు కొట్టామని ఒక్కొక్క కేసులో 20 మందిని 10 మందిని అట్లా పెట్టించినాం. అయినా మనం భరించినాము. కానీ మీరు ఇన్ని ధర్నాలు, ఇన్ని ర్యాలీలు, ఇన్ని చేస్తున్నావు, ఇన్ని మాటలు చెప్తున్నావు. మన హయాంలో ప్రెస్ మీట్లు పెట్టినా కేసులు పెట్టించినావు. మనం ఏమైనా పెట్టిస్తున్నామా? ఎందుకు? మన దగ్గర జవాబు ఉంది. నువ్వు ఏమడిగినా జవాబు చెప్తాము. ఆ రోజు మీ దగ్గర జవాబు లేదు, అందుకే మీరు కేసులు పెట్టి వేధించినారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, సమాజంలో మనం బతికేటప్పుడు, సమాజంలో ఉండేటప్పుడు మన ఊరిని మనమందరం కలిసి డెవలప్ చేసుకునే విధంగా, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఒకరిని డెవలప్మెంట్లో వ్యక్తిగతంగా ఒకరిని కచ్చ సాధింపు కానీ లేకుంటే వ్యక్తిగత విమర్శలు కానీ చేయకుండా ఇక నుంచి అయినా దేవుడు నీకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే విధంగా, పక్కన ఒకసారి అయితే అమరావతి గురించి మాట్లాడుతూ పక్కన రమక్క ఉంది, మీ సతీమణి, రమక్కని పెట్టుకొని కూడా నువ్వు ఆ విధంగా మాట్లాడినావు అమరావతి గురించి. ఏం అవసరము? మళ్ళా రాయలసీమలో ఇలాంటి నీచమైన భాష ఎవరు మాట్లాడరు. ఆడవారి గురించి కానీ, పిల్లల గురించి కానీ, పెద్దల గురించి కానీ ఇలాంటి నువ్వు కొత్తగా సృష్టిస్తున్నావు ఈ భాష. ఎవరైనా మాట్లాడుతున్నారు రాయలసీమలో? మాట్లాడితే మీ నాయకుడు మాట్లాడతారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, నువ్వు మాట్లాడతావు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడు. ఇక నుంచి ఇలాంటివన్నీ మాట్లాడకుండా పద్ధతిగా, నిజమైన పౌరునిగా, తెలుగు జాతికి ఉపయోగపడే విధంగా మాట్లాడి మంచి వ్యక్తిగా, మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై హింద్. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.